అంతేనా ఇక నువ్వేనవో నువ్వు ఆయన నీ మనసే ఆయనకి ఆయన మనసే నీకి నువ్వెక్కడ నువ్వు బతికే మేము పోతానని పోతున్నారు మేము పోతాను నీ మనసు ఆయన పడ్డప్పుడు ఆయన దగ్గర మేము పోతాను ఇంటికి రామని ఆయన తిడతాడు మేము పోతాను చెల్లె రాగా నానా పోనొక్క గడియ రానొక్క గడియ మేము అటువంటి ఆట ఆడుకున్నాడు ఒక్క గడియ చాలా 3 గడియలు ఇరిగేస్తాం బాబు అని తండ్రితోటి చెప్పచ్చు చెల్లె రావే అంటే అత్తలేవు ఇంటికి వేదాక మమ్మల్ని కొట్టి సంవత్సరం మన తండ్రి నువ్వు ఉంటూ నువ్వు సాగు మేము అయితే పోతాను నువ్వు ఇక్కడ లేట్ అయితే ఇంటికి వేదాక తండ్రి మమ్మల్ని కొట్టి సంవత్సరం అంటారా అక్క మన తండ్రికి మీరు గంటగా భయపడితే మీరు వండి అక్కడ మీకు మీరు ఇక్కడ ఉండకుండి రాజే నా గురికి ఏమంటే అటువంటి ఆడవిల్ల ఆ రాజు కళ్ళ మరి ఓ పిల్లగా ఐ లవ్ యూ అయిలే నా పేరు అయినా కాదమ్మా నా పేరు త్రివర్ణ మహారాజు ఏంటి త్రివర్ణ మహారాజు త్రివర్ణ మహారాజా అవును నా పేరు నీ పేరు త్రివర్ణ మహారాజు అయితే నా పేరు శివనాగ కన్నే అయితే ఇప్పుడు నాకేందమ్మా నీతో నాకేంది నా దారి నాది నీ దారి నేను ఇద్దరు వెళ్ళిపోతా నువ్వు వెళ్ళిపోతావా ఎటు పోతావు నా ఇంటికి పోతే ఎటు పోతా అంటే నీ ఇంటికి నువ్వు పోతావా నిన్ను నేను ఓనియనయ్యో అయ్యో నువ్వే నాకు భర్తవు నేనే నీకు భార్యను నీ అంత సన్నము కూడా పోతే నిన్ను వదిలిపెట్టి ఉండబుద్ధి అయితే లేదు ఓ రాజా రారా కౌగిలించే రారా నా బాహుబలి నీకింత నన్ను మనవాడుకో నన్ను మనవాడుకో
వస్తే చెల్లెలు నాకు చెల్లలాంటి దాని నేను నీకు వందలాంటి వంద మద్దులు దండం పెడతాను నా మాట ఇంటలేవు నువ్వు ఆడదాని అంటే నీకు ఇంత అహంకారం ఇంత మనవా ఇంత బలపా నేను కొట్టురాని దెబ్బలు కొడతానా ఎప్పుడు ఉరుకుతుందో తల్లి వైపు పోతా అంటే ఆ తల్లి కొప్పులో త్రివర్ణ మహారాజా నువ్వు నాకు కావాలని అన్నా ఒక్క ఆడదానికి ఒక్క మగోని మీద మనసు పడనే పడదు ఒక్క మగోని మీద ఒక్క ఆడదానికి మనసు పడ్డట్టయితే మనసు పడనే పడదు మనసు పడ్డట్టయితే ఆడదాని ఒక్కరు పొందలవడదాకా మగోని మరిచిపోదు నువ్వు నాకు కావాలన్నా నన్ను ప్రేమించు అన్నా నువ్వే నాకు లవ్వు నువ్వే నాకు కొవ్వు నువ్వే కావాలంటే నువ్వే నా గుండెకాయ అని చెప్పినా చెప్పినా నా మాట లేదు నువ్వు నన్ను నువ్వు తిట్టినవు అటువంటి ఎల్లబడుతున్నావు కాబట్టి బెండకాయ దొండకాయ నువ్వే నా గుండెకాయ అన్నా నన్ను బట్టి ఎల్లబట్టావు కాబట్టి ఇక నువ్వు నాకు అటువంటి పనికి రావు నేను నీకు పనికి రానని చెప్పన్నావు కాబట్టి కొట్టరాని దెబ్బలు కొట్టి మెడల మీద చెయ్యేసి నన్ను నెల్ల తొప్పినవు ఇక నేను వెళ్ళిపోతున్నావో రాజా నేను వెళ్ళిపోతున్నావో రాజా బాధపడుకుంటే కంటికి 7 సార్లు పడ ఏడుచుకుంటే చదవంటి శివనాగ కన్నే ఇక ముందుకు 3 అడుగులు వేసినది నన్ను ప్రేమించు అన్నా నువ్వే నాకు భర్త అన్నా నాకు దక్కని మోమోని ఇంకో ఆడదానికి ఎంత దక్కుతో నీ సంగతి చూస్తానా అని ఏడుచుకుంటే బాధపడుకుంటే ముందుకు 3 అడుగులు వేసి అడవి తవ్వారు తవ్వలు పట్టే వెళ్ళిపోతాడు నాకైనా ఏనాడు వెళ్ళిపోతాడు నాకైనా పప్పులో కొన్నాడు నన్ను తల్లి ఎందుకమ్మా నాగదరి కట్టే మారు దేవతలు వచ్చేలా ఉంటాను నాగమానికం కళ్ళ పెడుతున్నది నాకన్నా గడ్డలు పోయి అదరికించి లేదు అప్పుల కలిగించి నాగమానికం పట్టుకొని పేరు కావాలా అది కూడా రావత్తన్నాడు అడ్డం కూడా రాజుతో ఉన్నాడు ఆడదానికన్నా అధ్వానం రా ఏం చూస్తే కొండ వాస్తారు కుండలాగే పాడగా ఉన్నట్లేదు రాజు నాకు ఇంకో పెళ్లి కావాలి నాకు కూడా పెళ్లి కాలేదమ్మా ఓరు నరస మల్లట పోతానవరా అంటే నేను ఎద్దునా గొర్రె పిల్లనా లేకపోతే మేక పిల్లనరా నాకు కూడా పెళ్లి కాలే పెళ్లి కాకుండా ఇంటికి పోయి నాకు కూడా ఇంకా పెళ్లి కాలేదా నీకు పెళ్లి కాలేదా నీకు పెళ్లి కాకుండా నేనే చెప్తే ఇంటికి వెనక నీ అవ్వయ్యవి నేడు దోషులంతా మన్నెత్తిపోయి పెళ్లి అయ్యవని అవ్వయ్య మన కోసం అమ్మడి పెడతాయి కదా నువ్వు నన్ను కొట్టేళ్ళ కొడితే మళ్ళీ ఎందుకు వచ్చినావురా ఎందుకు వచ్చినా చెప్తారా ఇట్లా చెప్తారా చెప్తావా చెప్తా అప్పుడు ఆ రాజేమన్నాడు ఓ శివనాగ కన్నే నిన్ను కొట్టింది ఎందుకు తిట్టింది ఎందుకంటే కొట్టింది తిట్టింది ఎందుకంటే నీ గుణం ఎట్లాంటిదో అని తెలుసుకుందామని కొట్టి తిట్టి ఎల్లగొట్టిన అబద్ధం ఆడుతాడు ఎందుకంటే శివనాగ కన్నే కొప్పుల
అటువంటి నాగమాణిక్యం కనబడ్డది కాబట్టి అదరికిచ్చు కుదరకిచ్చురా అటువంటి గుణాల కోల గరగ తీసి అటువంటి నాగమాణిక్యం కొంచెం మనసులో పెట్టుకున్నాడు. ఎరుకు మరి రావే శివనాగ కన్య నీకు నా మధ్యలున్న మాట చెప్తున్నాను ఏనాడు మాట వలికిండో ఈ ఉదయవని శివనాగ కన్య నీయమే అనుకున్నది నువ్వే నాకు భర్తవు నేనే నీకు భార్యనయ్యా. నన్ను కొట్టినవు తిట్టినవయ్యా నాకు నువ్వు తెలుసుకున్నావని కొట్టి తిట్టి ఇల్లెల్ల కొట్టిన అటువంటి ఇడికేలు నన్ను ఎల్ల కొడుతున్నావా సరే నీ మతలున్న మాట ఏందో నాకు చెప్పవయ్యా ఓ రాజు ఆదరికిచ్చి పుదలకిచ్చి నెరుపులు నేర్పి గొప్ప లోపల నాగమాణిక్యం పట్టుకొని పోయినట్టు కావాలనుకోని ఓ పిల్ల నా పేరు శివన మహారాజు రాజ్యమునే దేశమునే ఎందునే బంగారం ఉన్నది పోరి వరకు మీద మీద వద్దంటే కచ్చి పోరు అంటారు అయ్యా
ఈయనగా నేను నీ ఎంటానే అడి లోపల నువ్వు దిగినా నేను దిగినా ఆటలు ఆడినాం కాబట్టి మన దగ్గర చెమట వాసన వస్తుంది. గట్ల కాలింగాల మడు కనబడుతుంది. ఆ మడుగు బయటికి వెళ్ళిపోయి నువ్వు తడబెడి తానం చేసి నువ్వు వచ్చినట్టయితే నువ్వు తానం చేసి వచ్చినాక మళ్ళీ నేను పోయి తానం చేసి మళ్ళీ నేను తానం చేసి వచ్చినాక ఈ అడవి లోపల బొడ్డు మేళ పూలు తెంపుకొచ్చుకొని నువ్వు ఒక దండ నేను ఒక దండ నా మేళ లోపల నువ్వే నీ మేళ లోపల చేస్తే నీకు నాకు పెళ్ళైనట్టు నా పట్నం తీసుకొని పోతానమ్మా. అంతేనంటవా? అయ్యా ఓ త్రివర్ణ మహారాజా, అట్లా కాలింగాల మడుగు కనబడుతుంది. ఆ మడుగులో తానం చేసి రమ్మన్నావు. నిజమే నిజమే అనుకున్నది చిన్నది శివనాగ కన్నే. ఆగో కాలింగాల మడుగుల దిగి తడిబెడి తానం చేసి వస్తానా అని ఆగో మొగోళ్ళ దినాలు కానీ మొగోళ్ళ తాళి చెప్పవాళ్ళ 5-6 మొద్దుల్లో పెట్టవాలన్నా నరక మగవాడి కావాలన్నా మధ్య గుంజ మంచుకున్నంత సేపే గుంజ కొరి నిలబడతారు. ముచ్చిపోయిన ఓ ఆవిడ చెవుడుగాడి ఆగో ఈ గుంజ మంచుకున్నంత సేపే గుంజ కొరి నిలబడతారు. ఈ గుంజ ముచ్చిపోయినట్టే ఉండి గుంజను వదిలిపెట్టి మళ్ళీ ఇంకో కొత్త గుంజ నెనుకులు ఆడుకుంటారు. మళ్ళీ ఇంకో కొత్త గుంజ నెనుకులు ఆడుకొని ఆ గుంజ కొరికి నిలబడతారు. ఆగో మొగోళ్ళ బుద్ధిగా సొంటిది. ఆగో మొగోళ్ళ బుద్ధికి అట్లుంటదని ఎటువంటి శివనాగ కన్య తెలుసుకున్నది కాలేదు. నువ్వు చక్కటి దానివా? ఎన్ని గుంజలు ఇరవై నొక్కుంటే ఈ గుంజకు దాపం అవుతాను. ఎన్ని గుంజలు ఇరవై నొక్కుంటే ఈ గుంజకు దాపం అవుతాను అంటానని ఎక్కడ చూసినా అయ్యో నీ ఇంటి పడి నా ఇల్లేనా నాకు తెలియదా? ఈ అసోటి చెడగొట్టు పాడుకోవాలి ఎందరో ఉంటారు. కుక్క మొరుకుతున్నా అసోటి కుక్కలు ఎన్నో మరుగుతాయి అనురోటి తోటి అనుకుంటా. నావి ఎన్ని అనుకుంటే ఏమైతుంది? నేను ప్రతివాద బిడ్డను. నాకు ఎన్ని అనుకుని నాకు ఆ పొందాలి కానీ నిజమే అనుకున్నది ఏముంది మరి ఎటువంటి శివరాగ కన్నే కాలింగాల మడుగుల తానం వేసి వస్తారా అని పడుకుంటా వయ్యారమంతా ఒలక పోసుకుంటా కాలింగాల మడుగు కాడికొచ్చి ఆగ ఒంటి మీద ఉన్న సొమ్ములన్నీ తీసి గడ్డ మీద పెట్టి నేను తడిబెడి తానం చేస్తానా అని ఆగో శివనాగ కన్నే ముదుగాలు కొప్పులో ఉన్నది నాగ మాణిక్యము తీసి ఆగో గడ్డ మీద పెట్టి ఆగో ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నిడిసి గడ్డ మీద పెట్టి తల్లి కడుపులకి వెళ్ళి అర్ధనగ్నంగా ఎట్లా పుడతారో గట్ల అటువంటి ఆ తల్లి నా శివనాగ కన్న పరివాత నీళ్ళల్లో దిగి ఆగో తానం ఏతున్నది శివనాగ కన్నే. శివనాగ కన్న స్నానం చేస్తాంది. వేసుకుంటే ఏనాడు కాళింగాల లోపల దిగి తడిపెడి తానం చేస్తా అంటే శివన మహారాజు కళ్ళ చూసిండు. అబ్బాయి నువ్వు తానం చేస్తాను కింద కలుపుతాడు. దొంగుడు సత్రం నాగ మరిక పట్టుకుపోయాడు కావాలా అని శివన మహారాజు
ఆ గడ్డ వినబెట్టిన అనుమానికం చేత పట్టుకొని అమ్మ సతీరా సతీర్ అన్నాడు. ఎన్ని రోజులకున్నా నీ అటువంటి త్రివర్ణ పట్ల వచ్చి పాము పగ 10 ఆవిడ పోదు. మరి ఇప్పటికైనా అప్పటికైనా ఎలుగోని పగ ఎత్తబడ్డ పోదు, చల్లపోని పగ దాటబడ్డ పోరాడా అటువంటి నాకు దగ్గర పోని ఇంకో ఆడదానికి నేను దక్కకుండా ఇంటి అయ్యపోతే నా పేరు శివనాగ కంట కాదని అటువంటి నేను ఎన్ని రోజులకున్న నీ పట్ల వచ్చి భర్తను భార్యను వాపసు భార్యను భర్తను వాపసు తండ్రికి పిల్లలు వాపసు తల్లికి పిల్లలు వాపపోతే నీ రాజ్యం తల్ల కాలంలో ఏంటి భర్తను భార్యను వాపసు పిల్లలు తల్లిని వాపసు తండ్రికి పిల్లలు వాకపోతే నా పేరు మాత్రం చెరవంటి శివనాగ కట్ట కావాలి కట్టించి శాపనాలు దేవుడా నేను వర్త నగ్నంగా ఉంటేనే నాగమాణిక్యం ఎత్తుకోని ఉరుకుతున్నాడు కాబట్టి నేను వర్త నగ్నంగా ఉంటేనే నా తండ్రి వేడికి పోతే నా తండ్రి ఎన్ని దెబ్బలు కొడుతున్నా నా ప్రాణం ఇంట్లో ఏమో వస్త్రాలను ధరించుకొని కంటికి ఏడు దాగబడి ఎడుతున్నది వల్ల మారాడి ఎన్ననుకుంటే నీ ప్రాణం తీయపోతే నా పేరు నాగతండగాలని మనసులో పెట్టుకొని అడిగితో బట్టి బాధపడుకుంటా కంటిలో తీసుకుంటా అడిగితో బలవచ్చి అడవిలోన పోతున్నా నాగకంటే తండ్రి వేడికత్తమ్మా నాగకంటే కంటికేడు దాగబడి ఎడుచుకుంటే బాధపడుకుంటే కలకల కలకల కంటిని తీసుకుంటే నా దేవుడు దగ్గరికి వస్తున్నది
నీ కొప్పులో ఉన్న నాగమాణిక్యం లేదు. నానా నీ కొప్పులోన ఉన్న నాగమాణిక్యం ఏదని అంటే నా తండ్రికి మాట వరకే నవ్వు నేనేమని చెప్పుకుంటూ నేనేడవోదు ఇక చెప్పక తప్పటట్టు లేదనుకున్నది నాన్న తల్లి. ఓ నానా మేము 7 ఒక్క పోత వేరు కానీ రాంగెందుకు రాలేదంటే నేను అడవిలోకి వెళ్ళి పోతా అంటే ఆయన పేరు త్రివర్ణ మహారాజాట పిల్లగారు నాకు కనబడ్డాడు. ఆయన నువ్వే నాకు భర్తవు నేనే నీకు భార్యనని నేను ఆయన వీర ప్రేమ పడ్డ ఆయన వీర మనసు పడితే నువ్వే నాకు భార్య అన్నాడు. నువ్వే నాకు భార్యవని అదరకిచ్చి బుదరకిచ్చి అటువంటి నా కొప్పులోనే ఉన్న నాగమాణిక్యం ఎత్తుగా పోయిండు.